బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్. కుక్కు విత్ జాతిరత్నాల నుంచి పవన్ కళ్యాణ్ పడాలా క్విట్ అయ్యాడా, ఎలిమినేట్ అయ్యాడా? అసలు ఏం జరుగుతోంది భయ్యా? ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. నిన్నటి నుండి ఒక రూమర్ చాలా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. నాకు కూడా అప్డేట్ వచ్చింది, కానీ కన్ఫర్మ్ న్యూస్ తెలుసుకున్న తర్వాతే పోస్ట్ చేద్దాము, లేకపోతే బాగోదు. ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిస్లీడ్ చేస్తే జనాల ముందు నా క్రెడిబిలిటీ పోతుంది అని నేను కావాలనే నిన్నటి నుంచి ఆపుకున్నాను. కానీ మార్నింగే ఒక పర్ఫెక్ట్ న్యూస్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. బేసికలీ షో నుంచి కళ్యాణ్ పడాలా అయితే క్విట్ అయ్యాడు. కానీ నాకైతే కళ్యాణ్ పడాలా క్విట్ అవ్వడానికి షో నుంచి 3 రీజన్స్ వచ్చాయి, 3 అప్డేట్స్ తెలిసాయి. కానీ దీంట్లో ఏది రూమర్, దీంట్లో ఎంతవరకు నిజం అన్నది మీకే వదిలేస్తున్నాను. నాకు వచ్చిన అప్డేట్ అయితే మీకు షేర్ చేస్తున్నాను, నాకు వచ్చిన రూమర్ మీకైతే చెప్తున్నాను. నిజం చెప్పాలంటే నేను వీక్ 1లోనే చెప్పాను, కళ్యాణ్ పడాల ఈ షోకి రావడమే చాలా పెద్ద మైనస్, తనకే పెద్ద మైనస్. ఎందుకంటే షోలో అందరికీ కుకింగ్ వచ్చు, కళ్యాణ్ పడాలకే రాదు. కానీ ఎందుకు వచ్చాడో, అసలు ఏం చేయాలనుకున్నాడో నాకైతే తెలియదు. మరి ఏం ఆలోచించుకొని వచ్చాడో, వస్తే తనకు ప్లస్ అవుతుందేమో, మైలేజ్ అవుతుందేమో, బూస్టప్ అవుతుందేమో అనుకొని వచ్చాడేమో. కానీ తను ఈ షోకి మిస్ఫిట్, తను ఈ షోకి అన్ఫిట్. అయినా కూడా కుకింగ్ మాస్టర్ని పెట్టుకొని, షెఫ్ని పెట్టుకొని ట్రైనింగ్ తీసుకొని చేస్తున్నాడంటే నేను కొద్దిగా హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే, చాలా డెడికేటెడ్గా ఉన్నాడు, చాలా మంచిగానే చేస్తున్నాడు. అండ్ ఈవెన్ లాస్ట్ వీక్ కూడా 92 మార్క్స్ వచ్చాయి కాబట్టి పర్లేదే, బాగానే ఇంప్రూవ్ అవుతున్నాడే, ఆ విన్నింగ్ స్పిరిట్ ఉందే అని నేను కూడా అనుకున్నాను. అండ్ నిన్న వీడియోలోనే కళ్యాణ్ పడాలని ఎంత ఎలివేట్ చేశాను, ఆ విన్నింగ్ స్పిరిట్ ఉంది. అండ్ ఎక్కడ కామనర్ నుంచి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు, అండ్ అదే స్పిరిట్ని కంటిన్యూ చేస్తూ 92 వచ్చాడు, ఇంకా అప్కమింగ్ వీక్స్లో ఇంకా బాగా ఆడాలి అని నిన్ననే మాట్లాడాను. కానీ అంత లోపలే కళ్యాణ్ పడాలా నాకు వచ్చిన రూమర్ ప్రకారం అయితే నన్ను చాలా చాలా డిసప్పాయింట్ చేశాడు. అండ్ కొన్ని నిజంగా అరే ఒక విన్నర్కు ఉండాల్సిన లక్షణం కాదే, తనకు తానే ఒక కొమ్మ మీద కూర్చొని తన కొమ్మని తనే నరుక్కుంటున్నాడా అని నన్ను ఆలోచించేలా చేశాడు భయ్య. అరే ఏంట్రా కళ్యాణ్ పడాల ఎందుకు ఇలా చేశాడు, అనవసరంగా ఈ టుక్ రాంగ్ డెసిషన్ అనిపించింది. మేబీ తను అనుకున్నట్టు క్విట్ అవ్వకుండా ఎలిమినేట్ చేసింటే మేకర్స్ అది ఇంకా పెద్దగా వేరేలా ఉండేదేమో, సో అందుకే క్విట్ అయ్యాడు అని కూడా అనుకోవచ్చు. సో బేసికలీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఫస్ట్ అప్డేట్ నాకు వచ్చిన దాని ప్రకారం, ఫస్ట్ రూమర్ ప్రకారం ఏంటి అంటే, కళ్యాణ్ పడాల ఫస్ట్ వీక్ ఆఫ్ కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2లో ప్లే ఆఫ్స్కి వెళ్తాడు. అంటే బాటమ్ 2లో ఉన్న కంటెస్టెంట్స్, లీస్ట్ స్కోర్స్తో ఉన్న కంటెస్టెంట్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళి జడ్జెస్ చెప్పిన డిష్ని వాళ్ళు ఎవరైతే బాగా వండుతారో వాళ్ళు విన్నర్గా ఉంటారు, అండ్ మిగతా వాళ్ళు షో నుంచి ఎలిమినేట్ అవుతారు. అది ప్రాసెస్. కానీ ఈ వీక్ కంటే ముందు మనకు ప్లే ఆఫ్స్ జరగలేదు. అలీ గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇంకా ఈ షో కొత్త కదా, ఇంకొక ఛాన్స్ ఇద్దాము, అప్పుడే ఎలిమినేషన్ వద్దు అని క్యాన్సిల్ చేశారు. కానీ రూమర్స్ ప్రకారం రియల్ రీజన్ ఏంటి అంటే, కళ్యాణ్ పడాల మేకర్స్ని రిక్వెస్ట్ చేశాడంట. అదేంటంటే, నేను బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ని, ఇప్పుడు నేను గనక అక్కడ ప్లే ఆఫ్స్కి గనక వెళ్ళి ఎలిమినేట్ అయితే ఇది పెద్ద అవమానంగా ఉంటుంది, అండ్ నాకు ఫర్దర్గా షోస్ కూడా రావు, అండ్ నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, తర్వాత వేరే షోస్కి ఎవరు నన్ను కన్సిడర్ చేయరు, నా రెప్యుటేషన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో కన్సిడర్ చేయండి అంటే మేకర్స్ దాని రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి, సరే కళ్యాణ్ పడాలకి ఇంకొక ఛాన్స్ ఇద్దాము, ఎందుకు వచ్చిన గొడవ, అండ్ కళ్యాణ్ పడాల ఉంటే టీఆర్పీ కూడా వస్తుంది, ఎలాగో తనుజ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అని ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి కంటిన్యూ చేశారు. అండ్ బేసికలీ కళ్యాణ్ పడాలని ఈ షోకి తీసుకొచ్చిందే కళ్యాణ్ పడాల అండ్ తనుజ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది, వాళ్ళిద్దరి కోసం జనాలు చూస్తారు అని. ఆ యాంగిల్లో వాళ్ళైతే సక్సీడ్ అయ్యారు. కానీ ఎంత తీసుకొచ్చినా వీళ్ళ కుకింగ్ అనేది ఉంటుంది కదా, వీళ్ళే ఉండాలి కదా, దాన్ని ఎవరు మార్చలేరు కదా. సో కళ్యాణ్ అక్కడికి ఇంప్రూవ్ అవుతున్నాడు, బట్ యూ కాంట్ ఇప్పుడు మిడిల్లో వచ్చిన మిడిల్లోనే వెళ్ళిపోతాయి కదా భయ్య. వాళ్ళందరూ ఎప్పటి నుంచో కుక్ చేస్తున్నారు. తనుజ ఏమో సీజన్ 1లో పార్టిసిపేట్ చేసింది, హౌస్లో కుక్ చేసింది, అండ్ మిగతా కంటెస్టెంట్స్ అందరూ సూపర్గా వండుతున్నారు. మీరు కావాలంటే ఎపిసోడ్ చూస్తే వాళ్ళ స్కోర్స్ చూసినా, వాళ్ళు ఎంచుకున్న ఐటమ్స్ చూసినా మీరు మ్యాడ్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్, మొన్న వీక్ కళ్యాణ్ పడాల అందరూ సౌత్ ఇండియన్ డిషెస్ సెలెక్ట్ చేసుకుంటే కళ్యాణ్ పడాల హిమాచల్ ప్రదేశ్ డిష్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సరే హిమాచల్ ప్రదేశ్ డిష్ ఏంటిరా అంటే బగారా రైస్, హరియాలి, బటర్ చికెన్. అసలు బగారా రైస్ హిమాచల్ ప్రదేశ్ నాన్ సింక్లో ఉంది, అసలు అది ఎక్కడి డిష్ నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే బగారా రైస్ అంటే మన తెలంగాణలో వండే డిష్ అది, కానీ బగారా రైస్ని తీసుకెళ్ళి హిమాచల్ ప్రదేశ్ని ఎలా పెట్టాడో, అది జడ్జెస్ ఎలా యాక్సెప్ట్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాని థింగ్. సరే అక్కడికి కూడా వదిలేద్దాం. దీనికి ముందు వీక్ భయ్య, అదే లాస్ట్ వీక్ బాటంలో ఉన్న దాంట్లో తను వండిన ఒక సలాడ్ ఏదైతే ఉందో, కార్న్ ఏదో సలాడ్ వండాడు, అది చూడ్డానికే ఎలానో ఉంది. అది టేస్ట్ చేసినప్పుడు జడ్జెస్ కూడా లీస్ట్ మార్క్స్ ఇచ్చారు, అది వేరే విషయం. చూడ్డానికి అలా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది, అరే ఎందుకురా తనని ఇబ్బంది పెడతారు. బేసికలీ తను రావడం తనకి ఇబ్బంది, చూడడం మనకి ఇబ్బంది, ఎందుకంటే తను ఎలాగో లీస్ట్లో వస్తాడు. కానీ అక్కడికి లాస్ట్ వీక్ బాగానే వచ్చాడు, 92 మార్క్స్ వచ్చాయి, అందరూ మెచ్చుకున్నారు. సో ఫస్ట్ వీక్ ఎలాగో ఎలిమినేషన్ అయితే తీసేశారు. లాస్ట్ వీక్ 92 మార్క్స్ అయితే మంచి పొజిషన్లోనే ఉన్నాడు. కానీ అప్కమింగ్ వీక్స్లో నెక్స్ట్ వీక్ ఆర్
ఆ నెక్స్ట్ వీక్ ఏమవుతుందంటే మళ్ళీ కళ్యాణ్ పడాల బాటమ్ 2లో వస్తాడు. సో ఈసారి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లో ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో కళ్యాణ్ పడాల ఈసారి ఏం చేస్తాడంటే, నేను ప్లే ఆఫ్స్కి వచ్చి ఎలిమినేట్ అవ్వడం కంటే క్విట్ అవ్వడం బెటర్. ఎందుకంటే ఎలిమినేట్ అయితే ఇంత ఎర్లీ ఫేజెస్లో నా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అండ్ నాకు పెద్ద హ్యూమిలియేషన్ అవమానంగా ఉంటుందని కళ్యాణ్ పడాల షోకి పార్టిసిపేట్ చేయకుండా ఆ షోలో పార్టిసిపేట్ చేయకుండా నేను బర్త్డే సెలబ్రేషన్స్లో ఉన్నాను అండ్ బర్త్డే వీక్లో ఉన్నాను, నాకు షూటింగ్స్ ఉన్నాయి, నేను వేరే స్కెడ్యూల్స్లో బిజీగా ఉన్నాను, సో రాలేకపోతున్నాను అని మేకర్స్కి ఇన్ఫామ్ చేస్తాడంట. అది కూడా కాల్లో కాదు, ఇన్ పర్సన్ కాదు, ఒక వీడియో బైట్ ద్వారా వీడియోలో ఇలా చెప్తాడంట. ఆ వీడియోని మనకు టెలికాస్ట్ చేస్తారో లేదో మనకు కూడా తెలియదు, కానీ ఇదైతే జరిగింది అని రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి, వస్తున్నాయి. సో తనేమనుకున్నాడంటే తనకి క్విట్ అయితే ఏ హ్యూమిలియేషన్ ఉండదు, ఏ అవమానం ఉండదు, ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే మావాడికి షో ఇంట్రెస్ట్ లేదురా, మావాడు బిజీ స్కెడ్యూల్స్ వల్ల షో నుంచి క్విట్ అయ్యాడు, లేకపోతే మావాడు ముందుకెళ్ళేవాడు, అయినా ఆ బొకడా షో ఆ కుకరీ షోలో మావాడు ఎందుకు అని అనుకుంటారు అని కళ్యాణ్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో మేబీ కొంతమంది ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయొచ్చు, కానీ బట్ నిజాలు ఆబ్వియస్లీ దాక్కుండా పోవు అండ్ జనాలకు తెలియకుండా పోవు. ఎనీ విచ్ వేస్ జరిగిందైతే ఇది అని అప్డేట్ అయితే వచ్చింది. దీంట్లో ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం. ఇంకొక రూమర్ ఏమొచ్చిందంటే కళ్యాణ్ పడాల ప్లే ఆఫ్ షూట్కి రావాలంట, తనుజ అలానే బర్త్డే సర్ప్రైజ్ కూడా చేద్దాము అని, కేక్ కటింగ్ కూడా చేపిద్దామని అనుకుందంట. మేకర్స్ కళ్యాణ్ పడాలకి గనక కాల్ చేస్తే ఇలా నువ్వు షూట్కి రావాలి, నీది ప్లే ఆఫ్స్ ఉంది, ఎక్కడికి పోయావు అంటే నేను రాలేను అంటే, నువ్వు రాకపోతే మేమైతే నేను షో నుంచి ఎలిమినేట్ చేస్తాము అని చెప్పారంట. అప్పుడు కళ్యాణ్ పడాల ఓకే సార్ మీరు ఎలిమినేట్ చేసేది ఏంటి, నేనే క్విట్ అవుతాను, నాకు ఈ షో వద్దు అని చెప్పాడంట. అక్కడ కళ్యాణ్ పడాలకి తనుజాకి మిడిల్లో కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి అని ఇది కూడా రూమర్ జరిగింది. ఇది త్రూ ఫోన్ కాల్, ఎందుకు రాలేదు, నీకు షోకి వచ్చిన ఆపర్చునిటీ నువ్వు ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు, ఇంత మంచి ఆపర్చునిటీని నువ్వు ఎందుకు మిస్యూజ్ చేసుకుంటున్నావు, మళ్ళీ ఛాన్స్ రాదు కదా అని కూడా ఏదో అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరిగాయంట. బట్ ఫైనల్గా అయితే కళ్యాణ్ పడాల షూట్కి అయితే రాలేదు, కానీ మేకర్స్ ఇంకా డెసిషన్ అయితే కన్సిడర్ చేస్తున్నారు, ఒకవేళ ఎలిమినేట్ చేయాలా లేకపోతే ఇది ప్రాంక్ అని కళ్యాణ్ పడాలకి చెప్పి మళ్ళీ తనని కంటిన్యూ చేయాలా అన్నది ఇంకా డెసిషన్ కూడా ఫైనలైజ్ అవ్వలేదు అని కూడా అంటున్నారు. బట్ మ్యాక్సిమం స్ప్రెడ్ అయిన రూమర్ అండ్ మ్యాక్సిమం నాకు ప్రాపర్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే కళ్యాణ్ పడాల అయితే షో నుంచి క్విట్ అయ్యాడు. ఎందుకంటే ప్రాసెస్ ద్వారా ఎలిమినేట్ అవ్వడం కంటే క్విట్ అయితే తనకు గౌరవం ఉంటుంది, క్విట్ అయితే ఫ్యాన్స్లో కూడా అరే మా వాడు క్విట్ అయ్యాడు అని చెప్పుకుంటారు అని కూడా అనుకుంటున్నాడు. ఫ్యాన్ థీరీస్ కూడా అలానే ఉన్నాయి. నేను వీడియో చేసి పెడితే చాలామంది కామెంట్స్లో కళ్యాణ్ పడాల క్విట్ అయ్యాడు షో నుంచి, అమ్మయ్య మాకు చాలా హ్యాపీ, ఆ షోలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాడు, అసలు ఆ షోలో పార్టిసిపేట్ చేసి మా వాడు ఏమన్నా రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాడా, వంటింట్లో ఏమన్నా వండుతాడా, హాయిగా ఇప్పుడు షూటింగ్స్లో బిజీ అయిపోతాడు, యూఎస్లో టూర్స్కి వెళ్తాడు, సినిమాలు ఉన్నాయి, మావాడు ఫుల్ ఆక్యుపైడ్ ఉన్నాడు, అందుకే ఈ షో నుంచి క్విట్ అయ్యాడు, మావాడికి ఫుల్ బిజీ ఉన్నాడు అని ఫుల్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ భయ్యా అక్కడ బిజీ అనుకున్నంత ఏమీ లేదు, అక్కడ అన్ని మూవీస్ లేవు. ఎస్ ఒక ఇండిపెండెంట్ సాంగ్ ఉంది అండ్ మీ ఫ్యాన్స్ ప్రకారం తను గనక బిజీగా ఉండి మూవీస్ కానీ ఇంకా చాలా యాక్టివిటీస్లో కనుక బిజీ ఉంటే నేను కూడా హ్యాపీ. మీరు రియలిస్టిక్ అప్రోచ్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ అన్నిట్లో చూసుకుంటే ఏ విన్నర్ కానీ ఏ కంటెస్టెంట్కైనా కానీ అంత పెద్ద పీకి పొడిచే ఆపర్చునిటీస్ అయితే లేవు. మహా అంటే కొంతమంది సెలబ్రిటీస్ ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా వాళ్ళకున్న ఆపర్చునిటీస్ అయితే అలానే ఉన్నాయి. మేబీ రాహుల్ సిబ్లిగంజ్ కానీ, ఎందుకంటే సింగర్ కాబట్టి తనకి ఆపర్చునిటీస్ వస్తాయి, శివాజీ గారు యాక్టర్ కాబట్టి తనకి ఆపర్చునిటీస్ వస్తాయి. తను బిగ్ బాస్కి వెళ్ళక ముందే కమిట్ అయిన ప్రాజెక్ట్సే దండోరా కానీ, కోర్టు కానీ, ఇవన్నీ మూవీస్. సో తనకు అవి వస్తాయి. అలాంటి వాళ్ళని మీరు బిగ్ బాస్లో ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు. కానీ కళ్యాణ్ పడాల లాంటి వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటేనే వాళ్ళు ప్రోగ్రెస్ అవుతారు. సరే మీకే కొన్ని రోజుల తర్వాత నిజం తెలుస్తుంది. అండ్ ఇంకొక రూమర్ కూడా వస్తుంది, ఏంటి అంటే నాకు ఇది తెలీదు, మీకు నిజం తెలిస్తే చెప్పండి. కళ్యాణ్ పడాలకి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తర్వాత యాటిట్యూడ్ పెరిగిందని కొంతమంది అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళలో వాళ్ళే ఇంటర్నల్ క్రాషెస్, ఎవరైతే శ్రీజ, ప్రియా, గీతు రాయల్ వీళ్ళతో కూడా సరైన ఫ్రెండ్షిప్ క్యారీ చేయట్లేదు, తను ఎందుకో యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నాడు, విన్నర్ని కదా అని కొద్దిగా ఆ ఈగో వచ్చింది, యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నాడు, అందుకే వీళ్ళు పక్కన పెట్టారు అని రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయి. మీకు ఎవరికైనా ఇది నిజమా కాదనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చెప్తుంది కాదు, రూమర్. అండ్ వాళ్ళు దానికి రీజన్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇది స్ప్రెడ్ చేస్తున్నారో ఇన్ఫర్మేషన్, శ్రీజ కానీ, ప్రియా కానీ, గీతు రాయల్ కానీ కళ్యాణ్ పడాల బర్త్డేకి స్టోరీ కూడా పెట్టలేదంట, విషెస్ కూడా చెప్పలేదంట. ఇది ఎంతవరకు నిజమో నేనైతే అది అప్డేట్ ఫాలో అవ్వలేదు. మీకు గనక ఎవరికైనా తెలిస్తే వాళ్ళు నిజంగా పెట్టుంటే అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొక రూమర్ కూడా కళ్యాణ్ పడాల మీద ఏం స్ప్రెడ్ అవుతుందంటే, కళ్యాణ్ పడాల మీద ప్రదీప్ ఏదైనా జోక్ వేసినా లేకపోతే షోలో ఎవరైనా జోక్ వేసినా, అన్న
నా మీద జోక్ ఇస్తాను, నా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అని కళ్యాణ్ పడాలా చెప్తున్నా అంట. ఇది పెద్ద కామెడీ. ఎస్, తనకు ఫ్యాన్ బేస్ ఉండొచ్చు, తప్పు కాదు. కానీ లోపల ఉన్న వాళ్ళందరికీ ఎంత ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ సుధీరే ఎన్ని జోకులు వేయించుకుంటాడు. సుధీర్కి ఉన్న ఫ్యాన్ బేస్ ముందు కళ్యాణ్ పడాల ఫ్యాన్ బేస్ ఎంత భయ్యా. కానీ సుధీర్ ఏ రోజు తన మీద జోకులు వేయించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఈవెన్ రోహిణి కూడా కళ్యాణ్తో ఒకసారి అన్నదంట లాస్ట్ టైం షూటింగ్లో ఇలా మాట అంటే, ఒరే వచ్చిన ఆపర్చునిటీని నువ్వు ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు, ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్, జోక్స్ వేస్తే నువ్వేమి తక్కువైపోవు కదా, షో కోసమే కదా అని చెప్పినా కూడా తను ఒప్పుకోలేదంట. తను మా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అని చెప్పేసి ఏదో పోస్ట్ పెడితే కూడా డిలీట్ చేయించారంట మేకర్స్ నుంచి. ఇది కూడా రూమరే. కానీ ఇవన్నీ రూమర్స్ అండ్ అప్డేట్స్ నాకు వచ్చినవి. మీరు ఇవి నమ్మినా నమ్మకపోయినా నాకు వచ్చిన అప్డేట్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఎస్, నేను చెప్పిన వాటిలో చాలామంది కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కింద కామెంట్ సెక్షన్లో వచ్చి నువ్వేంటి కళ్యాణ్ పడాల మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నావు అది ఇది అనొచ్చు. భయ్యా, నాకు ఇది వచ్చిన అప్డేట్ అండ్ నేను మీ అప్డేట్ ఒకటే షేర్ చేస్తున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు కామెంట్ సెక్షన్లో నన్ను వేసుకుంటారో అన్నది నాకు తెలియదు. కానీ వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేయడం, వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేయడం అయితే నా రెస్పాన్సిబిలిటీ, కాబట్టి షేర్ చేస్తున్నాను. ఫైనలీ కళ్యాణ్ పడాలా అయితే షో నుంచి 99.999% క్విట్ అయిపోయాడు. మేబీ 0.01% మేకర్స్ కనుక రీకన్సిడర్ చేసి, లేదు కళ్యాణ్ పడాల షోలో ఉంటే టీఆర్పీ వస్తుంది, కళ్యాణ్ పడాల తనుజ బాండింగ్ బాగుంటుంది కాబట్టి ఈ షోకి అదే యూఎస్పీ కాబట్టి రిక్వెస్ట్ చేసి మళ్ళీ షోలోకి పెట్టుకుంటారేమో, నేను చూడాలి. సో మీకు ఈ డెసిషన్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కొంతమంది కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఏమో ఈ డెసిషన్ వల్ల హ్యాపీగా ఉన్నారు, కొంతమంది కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఈ డెసిషన్ వల్ల బ్యాడ్గా కూడా ఫీల్ అవుతున్నారు. తనకు ఎక్కడ నెగిటివిటీ వస్తుందో, ఎక్కడ ఈ న్యూస్ కనుక స్ప్రెడ్ అయ్యి తనకి ఎక్కడ మైనస్ అవుతుందో అని కూడా ఆలోచిస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫే జిందగీ. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకున్న వాళ్ళు, కుక్కు విత్ జాతనాలు అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు, ఇంకా మంచి రివ్యూస్ కావాలనుకున్న వాళ్ళు, భయ్యా కింద సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ ఉంటుంది, రెండింటిని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. వెంటనే మీ కళ్ళ ముందు ఉంటాను. బాయ్.